అలాగే పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సోదరులు, మెయిన్ ఇక్కడికి రావాల్సిన ముఖ్యోద్దేశం ఈరోజు బుక్కపట్నం మండలంలో మన కృష్ణదేవరాయలు గారి విగ్రహం బలిజ సోదరులందరూ అక్కడ కార్యక్రమం చేపట్టారు. చాలా అద్భుతంగా జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చాం. అక్కడ ఏంటంటే బలిజ బంధువులందరూ ఉన్నాం. అక్కడ రాజకీయాలు మనం మాట్లాడకూడదు. పార్టీలకు అతీతంగా కృష్ణదేవరాయలు గారు పార్టీలకు అతీతంగా విగ్రహం కాబట్టి అక్కడ మనం మాట్లాడటానికి అవకాశం కుదరలేదు. అందుకని ఇక్కడ మన చంద్రశేఖర్ గారు ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. పుట్టపర్తి అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ప్రాణం. అనంతపురం జిల్లా అంటే ఇక్కడి నుంచే కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. అలాగే కౌలు రైతులకి తన సంపాదనలో ప్రతి చనిపోయిన కౌలు రైతులకి ₹1,00,000 ఇవ్వటం ఇక్కడి నుంచే నాంది పలికారు. అలాగే రోడ్లు కార్యక్రమం కూడా ఇక్కడి నుంచే మొదలైనవి. సో ఏదైనా ఒక అడుగు ముందుకు వేయాలంటే అది అనంతపూర్ నుంచి, మరి అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చిందో లేదో తెలియదు. కానీ పవర్ స్టార్ మా జనసేన అధ్యక్షులకి మా చంద్రశేఖర్ గారు సోదరులు బాగా అభిమానం పార్టీలో ఉన్న పెద్దలందరికీ. సో ఇక్కడ ఈ అనంతపూర్ జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఇచ్చినా, ఎంపీ సీట్ ఇచ్చినా మేము దగ్గరుండి జన సైనికులు, వీర మహిళలు, ఇతర నాయకులు అందరం కలిసి మొత్తం ఎన్ని ఇస్తే అన్ని స్థానాల్లో గెలిపించుకునే దిశగా మేము పోరాడతాం. ఆ రకంగా మా స్వార్థం ఏంటంటే మా తమ్ముడికి పుట్టపర్తి నియోజకవర్గం ఇస్తే తప్పకుండా గెలిపించి తీరుతామని చెప్పి మేము జన సైనికులందరం కష్టపడి పనిచేస్తాం. ప్రతి చోట ఒక చంద్రశేఖర్ గారు అనే కాదు, ప్రతి చోట ఎలా ఉందంటే అద్భుతమైన ఆదరణ ఉంది పార్టీకి. అందులో నిన్న జరిగినటువంటి విజయనగరంలో జరిగినటువంటి సభ కానీ, దాని ముందు తెలంగాణ మన జనసేన 10వ ఆవిర్భావ సభలో కానీ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటకు వచ్చే రోజు కానీ ఎక్కడ చూసినా ఏంటంటే వాళ్ళు మాట్లాడతారు. ఏంటంటే నరం లేని నాలిక ఏదైనా మాట్లాడిస్తుంది. వాళ్ళు అసలు ఎలాంటి మాటలు మాట్లాడారంటే చరిత్రలో ఒక చరిత్రహీనులుగా నిలిచిపోయే మాటలు మాట్లాడారే తప్ప, రోజా గారు ఏమన్నారు, ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశారనే మాట ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఆమె అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇదే మాట మేము బోలాశంకర్ ప్యాచ్ వర్క్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారితో మేము పక్కన షూటింగ్ చేస్తుంటే వారితో మాట, అన్నయ్య ఇదేంటి మీరు మాట్లాడరా దీని మీద అని అంటే వారి విజ్ఞతకి వదిలేద్దాం ఉన్నారు. మరి ఆయన చాలా పెద్ద మనసుతోటి ఆమె మినిస్టర్ అయినప్పుడు పట్టుబట్టలు పెట్టి స్వాగతించి భోజనం పెట్టి ఆశీర్వదించి పంపినటువంటి మెగాస్టార్, మరి వారి సోదరుడు ఆ రకంగా తీసుకున్నా కూడా ఒక అన్నదమ్ముల్ని ఏ రకంగా మాట్లాడినటువంటి మంత్రులు మహిళలు ఎక్కడ మరి ఆమె కన్నీటి పర్యంతం అయిపోయి చాలా ఏదో అన్యాయం జరిగిపోయింది. నాకేదో సరే ఆయన సత్యనారాయణ గారు అన్న మాటలో మేము ఖండిస్తాం. పార్టీలకు అతీతంగా జనసేన ఏంటి, ఏ పార్టీ అయినా ఖండించింది. కానీ మనం చేసిందేంటి, మన చరిత్ర ఏంటి? ఇప్పుడు వైజాగ్ మా అధినాయకుడు వెళ్తే మీరంతా పవర్ తీసేసి సెల్ ఫోన్ లైట్లు వెళ్తుంటే నెక్స్ట్ డే ఎయిర్పోర్ట్లో ఎద్దేవా చేసి మా జనసైనికుల్ని రెచ్చగొట్టే విధంగా మరి ఆమె చెయ్యి ఇలా పెట్టి చూపించింది. మరి దీన్ని ఏమంటారు? దీన్ని ఇదే వైసీపీ గుడ్ మార్నింగ్ అంటే ఇలా అంటారనమాట వైఎస్ఆర్సీపీ నాయకులు. సో నీచం, ఎంతకన్నా నీచమైన మాటలు. ఒకడేమో ఇప్పుడు మనకి అయిపోవచ్చింది, ఇంకో 100 రోజులు చరిత్ర ముగిసిపోతుంది. సో బూతులు యూనివర్సిటీ ఇన్ఛార్జీలందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఎవరు బూతులు ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి మంచి పదవులు కట్టబెట్టి ఆ దిశగా తీసుకెళ్లారు. ఒకడు దరిద్రుడు అంటాడు, ప్యాకేజ్ స్టార్ అంటాడు, ఒక వీకెండ్ స్టార్ అంటాడు, పవర్ స్టార్ అసలు అభిమానంగా పిలుచుకునే ఆంధ్ర ప్రేక్షకులకి మరి ఈ రకంగా ఎన్ని రకాలుగా మాట్లాడారు. వారి దగ్గర ఇంకొకటి లేదు, అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ లేవు. ఆ బటన్ మీద చేసి నొక్కి ఆ బటన్ అరిగిపోయి ఉంటుంది. బటన్ రెడ్డి అంటున్నారే తప్ప వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు చాలామంది. ఏమన్నారు, ఆ బటన్ నొక్కితే ఆయనకే పేరు వస్తుంది కానీ మాకేం పేరు వస్తుంది అనే చాలా సందర్భాల్లో మనం వార్తల్లో చూసాం. ఇక పోతే పోలవరం ప్రాజెక్టు ఆయన గతంలో అనిల్ కుమార్ గారికి ఇస్తే, నెల్లూరు అనిల్ కుమార్ నేను చూపిస్తాం చేస్తాం చిటికలేసినంత ఇదిగా మాట్లాడారు. తర్వాత ఆయన పక్క వెళ్ళిపోయాడు షెడ్డుకి.
రాంబాబు గారు వచ్చారు. ఆ స్పిల్ గేట్ అంటే కూడా తెలియని అతను తీసుకొచ్చి ఇరిగేషన్ మినిస్టర్గా పెట్టారు. ఆయనకి ఏం తెలుస్తుందండి? ఆయన ఏంటంటే సినిమా లెక్కలు బాగా చెప్తాడు. ఆయన ఇవన్నీ వదిలేసి మీరు బ్రో సినిమా 70 కోట్లే కలెక్ట్ చేసిందంట, అంతకు మించి రాలేదంట. ఒరే, నీకు ఇచ్చింది ప్రజలు మంత్రి పదవి. ఇలాంటి బాధ్యత రాహిత్యం ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి మంత్రి పదవిలో పెడితే ఇలాంటి మాటలు తప్పితే ఇంకేమొస్తాయండి? ఎక్కడైనా పొద్దున్న లేస్తే చిన్నపిల్లల్ని లేపితే వాడు హోంవర్క్ ఏం చేసావంటే ఏబిసిడి చిన్న పిల్లలు నిద్రలో లేపితే ఎలా మాట్లాడతారో అలాగే ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ మంత్రులు కానీ ఒకటే. 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు. వీళ్ళు దగ్గరుండి పెళ్లి చేసినట్టు నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే పోలవరానికి నిధులు ఇవ్వడం మానేశారు మోడీ గారు, నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఈ 3 పెళ్ళిళ్ళే ఇక ప్రపంచంలో ఏమీ లేదు, ఈ 3 పెళ్ళిళ్ళ వల్లే రాష్ట్ర అభివృద్ధి పోయింది, ఈ 3 పెళ్ళిళ్ళు రాజధాని కూడా లేదు. ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు ఈయన చేసుకోకుండా ఉంటే బ్రహ్మాండంగా వచ్చేసేది. ఇది తప్పి ఈ 4.5 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, మన రామారావు గారు ఉన్నప్పుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు కానీ ప్రతి ఒక శాఖ మీద దాని మీద ఒక సమీక్ష ఉండేది. దీనిలో సమీక్షలు లేవు, ఏమీ లేవు. నువ్వు ఏం తిడుతున్నావు, నేను ఆడిని ఇలా తిడుతున్నా, నువ్వేంటి ఇలా తిట్టు. ఆఖరికి భ్రష్టు పట్టించారు వ్యవస్థలన్నీ. సో చూస్తే మొన్న బెయిల్ మీద చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు సాయంత్రం ఒక 3:40 ఏదో టైం అప్పుడు మేము వెనకాలే ఉన్నాం. దగ్గరలో వస్తుంటే దగ్గర 2 రోజులు పట్టేదండి. అక్టోబర్ 31వ తారీఖున ఆయన రిలీజ్ అయితే మధ్యాహ్నం 1వ తారీఖు నవంబర్ 1 కరకట్ట చేరటానికి ఇంచుమించు తెల్లవారుజామున 3 ఆ టైం అయింది. అది కూడా అందరికీ దండం పెట్టి మీరు పక్కకు జరగండి అంటే మహిళలు, వృద్ధులు అందరూ రోడ్ల మీదకి వచ్చి, అలాగే జనసేన ఆవిర్భావ సభ ఇప్పుడు అలాగే ఉంటే ఏమీ లేదు, పవర్ స్టార్ మీటింగ్లకు ఎవరు రావట్లేదు అంటే ప్రజలు ఒకటే నిర్ణయించుకున్నారండి. నీ వల్ల కాలేదు, నువ్వు ముద్దులు పెట్టావు, నెత్తిమీద చేయి పెట్టావు, నీకు 151 ఇచ్చాం, ఆ 151 అద్భుతంగా చేస్తాడనుకున్నాం, ఏమీ చేయలేదు. కాబట్టి ఒక పక్క లెక్కరు. ఈ రోజున ఎక్కడ చూసినా కూడా వైన్ షాపుల్లో మీకు వేరే ఏ కార్డులు కానీ ఏది కానీ ఏమీ లేవు. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ క్యాష్. ఓట్లు లేవు. మెయిన్ ఓట్లు ఉన్న ఓట్లు ఎవరైతే జనసేనకి టీడీపీకి ఫేవర్గా ఉన్నారో వాళ్ళ ఓట్లనే తీసేయటం, దాని మీద యుద్ధమే చేస్తున్నాం. మేము కార్యకర్తలందరికీ మేము సంకేతాలు ఇచ్చాం. ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో మన ఓటు హక్కు ఏంటనేది మనం తెలుసుకోవాలి. దాని మీద గట్టిగా పోరాడుతున్నారు. బూత్ కమిటీల్లో చాలా గట్టిగానే ఉంటుంది ఈసారి. ఇక ఓట్లు పైన ఒకటి తెగకపోతే ఇప్పుడు విశాఖపట్నంలో గాదిరాజ సుబ్బారావు గారు పెద్ద ఇంద్రభవనం లాంటి ఒక బిల్డింగ్ కట్టి అది పెళ్ళిళ్ళకి వాటికి వాళ్ళు ఫంక్షన్ ప్యాలెస్కి వేస్తుంటే మరి దాని మీద మరి మహారాణి గారు కన్నుపడిందంట, అది కావాలన్నారంట. ఇలాగే ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తే పోతే ఇంకేముందంటే రాష్ట్రం. ఈ అన్ని వ్యవస్థలు ఇదైపోయినాయి. కానీ ప్రజలు ఒకటి నిర్ణయం మటుకు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇస్తారు. ఇప్పుడు ఈయనే ఉండాలా? ఇప్పుడు మీరు జనసేన టీడీపీ మొన్న ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మనం సామాన్యుడికి అర్థమైన విధంగా చాలా పర్ఫెక్ట్గా పవర్ఫుల్గా చెప్పారు ఆయన. రాష్ట్రం కొన్ని లక్షల కోట్లు అప్పుల పాలైపోయింది. దీన్ని బయటపడేయాలంటే జనసేన బాధ్యత గల టీడీపీ ఇద్దరు కలిసి ఒక 2 పర్యాయాలు 2 టర్ములు కలిసి ఉంటే కానీ ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోంచి బయటకు తీయలేము అని చెప్పడం జరిగింది. ఆ స్లోగన్, ఆ మాట బాగా వెళ్ళింది. ఆయన కోరుకునేది ఒకటే, జనసేన సిద్ధాంతాలతోటి మనం ముందుకెళ్తాం, ప్రజలతోటి మమేకం అవుతాం, గెలిపించుకుందాం అభ్యర్థుల్ని, రాష్ట్రాన్ని ప్రగతి బాటలో తీసుకెళ్తాం. దానికి నిదర్శనం ఈ 2 జెండాలు కలయి. ఇప్పుడు ఎటు తిరగలేదు. పిల్లల్ని అడుగుతాం మనం. హైదరాబాద్ రాజధాని అంటే ఇంతవరకు చెప్పేవారు. ఇప్పుడు భారతదేశపు రాజధాని అంటే ఢిల్లీ అనేవారు. ఇప్పుడు రాజధాని ఏదైనా అడిగితే ఆడే తలగొక్కుంటున్నాడు. కాసేపు అమరావతి అంటాడంటే, కాసేపు ఏదో విశాఖపట్నం అంటాడండి, కాసేపు లేకపోతే ఇంకో కర్నూలు అదే న్యాయ రాజధాని అంటాడు, ఇంకోటి అదే అంటారు. అదే మెయిన్ అయితే ఒకటేనండి, మనకేంటంటే దోచుకోవడం, దాచుకోవడం, ఈ సంస్కృతికి అలవాటు పడిపోయి అద్భుతంగా ఉండే పర్యావరణాన్ని రక్షించే ఋషికొండని మొత్తం గురిగేశారు. ఏదైనా అడిగితే పిలిగడ్డం, ఆయన ఒకలా మాట్లాడతాడు,
ఇంకొక ఆయన ఇంకో రకంగా మాట్లాడతాడు. వీళ్ళు ఏంటంటే సలహాదారుల కింద 56 కాదు 60 మంది పైనే ఉన్నారు మొత్తం. ప్రతి ఒక్కరు సలహాలు తీసుకుంటే రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది. మరి ఆ సలహాలంతా ఒక సకల శాఖ మంత్రి వర్యుడు, ఆయన పేరు మీకు తెలిసే ఉంటుంది, సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన నిర్ణయమే నేను, ఆయన ఏం చెప్తే అది. ఎవడైనా మంత్రులు మాట్లాడతారంటే బయట చంద్రబాబు ఇలాంటి వాడు, ఈయనేమో ఈ మధ్య కొంచెం తగ్గినాయి, మళ్ళీ కొంచెం తగ్గినాయి, సీట్లు లేవనేటప్పటికీ చిన్న జర్క్ వచ్చింది ఒక్కొక్కరికి. ఏంటంటే ఇప్పుడు రోజా గారు అంత బాధపడిపోతే ఒక మహిళా మంత్రి కానీ ఒక మహిళా ఎమ్మెల్యే కానీ వాళ్ళ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎవరైనా మాట్లాడారా పోనీ? అది వీళ్ళ చరిత్ర. ఇంకోటి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఈ పీకటాలు ఏంటంటే పొడుకోటాలు ఏంటంటే అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడటం, వీళ్ళు పీకారు, వాళ్ళు పడుకున్నారు, దాన్ని నేను చూసా, దీన్ని నేను చూసా, ఈడమ్మ మొగుడు ఆడమ్మ మొగుడు, ఇదే మనం ఎప్పుడైనా అసెంబ్లీ చరిత్రలో మనం పార్టీలకు అతీతంగా మాట్లాడతాం. సో ముచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నటువంటి అసెంబ్లీలో ఎటువంటి బ్రహ్మాండమైన చరిత్రకారులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈడేం పీకాడు, ఆడేం పీకాడు, ఈయన కొడుకు అలాంటి వాడు, చంద్రబాబు అనేవాడు ఒక అమ్మకి అబ్బ పుట్టలేదు, ఇలాంటి మాటలు విని నిజంగా తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉందండి ఈ బూతులకి. ఇంకోటి చంద్రబాబు అవుట్డేట్ పొలిటీషియన్ అంట. ఒరే నీకు ఏం తెలుసు అవుట్డేటెడ్ పొలిటీషియన్, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? పోనీ చెప్తామండి మనం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? 2 సార్లు గెలిచావు. మరి ఇప్పుడు నీకు ఏదో వచ్చేటట్టుగా జగనన్న భజన, జగనన్న భక్త బృందం, జగనన్న మనం చూస్తాం మామూలుగా ఏంటంటే భజన బృందాలు భక్త బృందాలు అని ఉంటాయి. నువ్వు వచ్చింది 2 సార్లు గెలిచావు, నీకు మంత్రి పదవి రాలేదని చెప్పి అసలు వాళ్ళ ఇంట్లో మనిషిలా చెప్పేస్తాడు అతను. వాళ్ళ ఇంట్లో దూరిపోయి లోపల నుంచి చెప్పినట్టు ఆ నా కొడుకు ఇలాగా, ఈ నా కొడుకు ఇలాగా అని మాట్లాడేస్తే జనాలు కూడా చూస్తున్నారు. అంతే అహంకారం ఎప్పుడూ పనికిరాదు. ఒక తొక్కుతారు. రేపు ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఉదయం 11 గంటలకే ట్రెండ్ మొదలవుద్ది. ఎవడగాడు ఫ్లైట్లో వెళ్ళేవాడు ఫ్లైట్లో, బై రోడ్డు వెళ్ళేవాడు బై రోడ్లో, మొత్తం అధికార పార్టీ మొత్తం ఒక్కడు కనపడుతుంది. చరిత్ర అలాగే ఉంటుంది 2024. మీరు ఎలాగంటే మీరు పార్టీలో ఇక్కడ ఏంటంటే జనసేనలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఈ ఎలక్షన్ గురించి అయితే ఎవరు నా దగ్గరికి రావద్దు. చాలా మనం వీడియోలో చూసుంటాం. కష్టపడి పనిచేసి మా జన సైనికుల్ని, వీర మహిళల్ని, మా నాయకుల్ని గౌరవించి మీరు గౌరవింపబడి కష్టపడి పనిచేసే సిద్ధాంతంతో ముందుకు వెళ్ళండి. పార్టీ నిర్ణయిస్తుంది ఏంటనేది. అదే మేము కూడా ఒక ప్రణాళిక రాసుకున్నాం. మేమేంటంటే 24 గంటలు వద్దురాబాబు నువ్వు మా నియోజకవర్గంలో మొన్నే వచ్చావు, మొన్న 2 రోజులు తిరిగావు, ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళి అనే విధంగా మా అభ్యర్థులను గెలిపించుకోవడానికి అంత తీవ్రంగా కష్టపడుతున్నాం. సినిమా రంగాన్ని కూడా ఒక 40 రోజులు పక్కన పెట్టి మేము అటు జనసేన అధ్యక్షులు ఇప్పుడు మేమందరూ 2 జెండాలు కలిసినాయి కాబట్టి ఇండస్ట్రీలో ఎవరికి గొడవలు ఉండవు. కొంతమంది అటు ఇటుగా ఉంటారు కార్యకర్తలు ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు కలిసేటప్పటికి ఏముందంటే 2 జెండాలు కలిసేటప్పటికి అన్న మేము మీతో పాటే అని ఉత్సాహంగా ఉన్నారండి మొత్తం. మొన్న నేను దుబాయ్ వెళ్తే 2 నెలల క్రితం ఇంచుమించు 6 కంట్రీస్లో దుబాయ్, మన అబుదాబి కానీ ఇక్కడంతా ఎలా ఉందంటే ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా 2 నెలల ముందు మా కాంట్రాక్టులు కానీ మా పనులు కానీ మానేసి మేము వెళ్ళి నియోజకవర్గంలో మాకు తోచిన విధంగా మేము ఆదుకుంటాం, అభ్యర్థుల్ని మేము ప్రచారం చేసుకుంటాం, గెలిపించుకోకపోతే ఇంక మేము కూడా ఎక్కడ ఉంటాం లేదండి. మరలా దుర్మార్గుడు ఇంకొకసారి పరిపాలనలోకి వస్తే దుర్మార్గ పాలన రాజ్యం వెళ్తే మేమందరం అటేపు ఏదో భోజ్పురి ఏవో ఉంటాయి సినిమాలు అటుపోవడమే. ఉన్నోళ్ళందరూ చాలామంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాకు తెలిసిన వాళ్ళు కూడా మీరందరూ కష్టపడంటారా, మీరు అందరూ గౌరవించి అందరితో తిరగండి, కష్టపడండి, లేకపోతే ఛత్తీస్గఢ్ అడవులు పారిపోవడం. ఇప్పటికే ఒకటి వచ్చేసింది కదండి. ఏది మనం కొనుక్కున్న భూముల మీద కూడా మనకి హక్కు లేదు. వాళ్ళు ధరణి అనేది కొత్తగా ఏదో పెట్టారు, ఆయన ఫోటో వేయటం,